ఎన్నో సంవత్సరాలు నన్ను దాటి వెళ్ళిపోతున్నాయి. ఎన్నో రోజులు గతించిపోతున్నాయి. కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. నా వయసుకు మించిన అనుభవాలను నేను చూస్తున్నాను. నాకున్న బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు ఇలా ఎన్నో ఈ సంవత్సరంలో ఎన్నో చూశాను. ఎంతగానో ప్రార్థించాను దేవుడికి. అయినా నా జీవితంలో ఎలాంటి మార్పు లేదే. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని పరిస్థితులలో నేను ఉంటున్నాను. నన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు అని అనుకుంటూ బాధపడుతున్నావేమో సోదరి, సోదరుడా. ఒకానొక సమయంలో తల్లి నిన్ను మరచినా నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నారు కదా. అలాంటి గొప్ప దేవుడిని నువ్వు ఆశ్రయించినప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? దేవునికి అప్పగించు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని పరీక్షిస్తారు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. మరి దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావో, దేవుడిపై నీకున్న నమ్మకాన్ని ఏమిటో దేవుడికి తెలియాలి కదా. అందుకనేమో ఈ సమస్యలు, ఈ సంవత్సరంలో నువ్వు పొందిన ప్రతి నింద, ప్రతి బాధ, ప్రతి కష్టానికి 2026లో దేవుడు అత్యంతమైన గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నారు. చేసే సమర్థుడు మన యేసయ్య. ఆమేన్.